దేవుని వాక్యం చదువుకుందాం. మన మూలవచనానికి ఒకసారి రండి. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15, 16 రెండు వచనాలు నేను కలిపి చదువుతాను. 1 Timothy 3:15 and 16. నాకు చర్చ్ అనే అంశం ఇచ్చారు, సంఘం అనే దాని గురించే ఈరోజు రేపు నాకు ఇచ్చే అవకాశాలన్నిటిలో దాని గురించే మనం ఆలోచన చేద్దాం. మిగతావన్నీ మీరు ధ్యానం చేయొచ్చు. శీఘ్రముగా నీ యొద్దకు వచ్చునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో కొంతమంది మాట్లాడుతున్నట్టున్నారు. ప్లీజ్ మీ పక్కవారితో మాట్లాడద్దు, రిఫరెన్స్లు మాట్లాడద్దు. 2 సార్లు నేనే చెప్తా. మొదటిసారి వినకపోతే రెండోసారి వినండి. నో టాకింగ్ ప్లీజ్, నో టాకింగ్. దిస్ ఇస్ లైక్ ఏ క్లాస్ రూమ్. యు ఆర్ లైక్ స్టూడెంట్స్ నౌ. ఐ am also a better student. మనకు అలవాటు అయిపోయింది మీటింగుల్లో మాట్లాడడం. పలకరించేది ఇప్పుడు కాదు, ఇంకేది ఇది ఇప్పుడు కాదు. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ప్లీజ్ టర్న్ విత్ మీ టు మాథ్యూ చాప్టర్ 13. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44 నుండి ఉన్న వచనాలు నేనే చదువుతున్నాను. 50 వరకు ఉన్న వచనాలు. మత్తయి సువార్త 13:44. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. 2వది, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదగుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. 3వది, మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది ఎండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగు. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. చదువుబడిన ఈ 2 చిన్న వాక్య భాగాలు మనందరి ఆత్మల పోషణ కొరకు, ఆత్మల క్షేమార్థమై ప్రభువే మన కొరకు దీవించునుగాక. పీపీటీ నాకు అంతగా తెలీదు. అయితే నిన్న రాత్రి తయారు చేయగలిగిన కొన్ని విషయాలు సహోదరులు టీటీపీ చేసి పంపించారు వాట్సాప్లో నుండి. మరి ప్రొజెక్టర్కి ఎలా కనెక్ట్ చేయాలో ఇదంతా నాకు తెలియదు. ఇఫ్ దేర్ ఇస్ ఎనీవన్ హూ నోస్ దిస్ జాబ్ యూ కెన్ హెల్ప్ అస్. ఫస్ట్ క్లాస్లో నేను తెలుగు చెప్పాలనుకుంటున్నాను. చెప్పలోనబడ్డ చినుకు ముత్యం బయ్యే, నీటబడ్డ చినుకు నీట గలిసే, ప్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా. వేమన కాదు. 4th లైన్ నేను ఒకటి కంపోజ్ చేశాను, మీరు కూడా ఏదైనా కంపోజ్ చేయొచ్చు. దీని అర్థం ఏమిటంటే
స్వాతి కార్తెలో వర్షం పడినప్పుడు ఆ ఒక్క చినుకు కోసం, ఆ చుక్క కొరకు చాలా ఆశతో ముత్యపు చిప్ప అంటారు, ముత్యపు చిప్ప. అది పైకి వచ్చి నోరు తెరుస్తుంది, దానిలో పడిన చినుకు ముత్యం అయిపోతుంది. చిప్పలోన పడ్డ చినుకు ముత్యం బయ్యే, అంతే, పాఠం అయిపోయింది. నీట కలిసిన నీటబడ్డ చినుకు నీట కలిసే, ఏం ఉపయోగం లేదని. ప్రాప్తి కలుగు చోట ఫలమేల తప్పురా అంటే మనము చేసే పనికి ఫలము ప్రభువే ఇస్తాడు. అటువంటి ప్రాప్తి ఉన్నప్పుడు స్థానిక సంఘములో నీవు నేను సేవ చేస్తే, ప్రయాసపడితే మనకెందుకు ఫలం ఉండదు? తప్పక ప్రభు మనకు ఫలం ఇస్తాడు. ఎనీథింగ్? హలో 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 ప్రభునందు ప్రియమైన సహోదరులారా, జత పనివారులారా, ఈ ఉదయకాలం సంఘాన్ని గురించి మనము ధ్యానం చేస్తూ ఉండగా అధ్యాయంలో మన ప్రియ రక్షకుడు చెప్పిన ఉపమానాలు ఉన్నాయి. వాటిలో దాచబడిన ధనం అని 44, తర్వాత అమూల్యమైన ముత్యం అని 45, 46 వచనాలు, చివరిగా 47 నుండి 50 వరకు ఉన్న వచనాల్లో చేపలను పట్టిన వల, హిడెన్ ట్రెజర్ అది మొదటిది, పర్ల్ ఆఫ్ గ్రేట్ ప్రైస్ అది రెండవది, డ్రాగ్నెట్ అది మూడవది. సాధారణంగా మత్తయి సువార్త 13 అనగానే పరలోక రాజ్యానికి సంబంధించిన ఉపమానాలు కదా. పరలోక రాజ్యం అనేదానికి, దేవుని రాజ్యం అనేదానికి, సంఘం అనేదానికి చాలా మందికి తేడాలు సరిగా తెలియవు. మనం జనరల్గా సువార్త చెప్పినప్పుడు ఏమంటాం? పరలోక రాజ్యం సమీపించింది, సువార్త నమ్మండి అంటాం. కానీ పెద్దలుగా, వాక్యోపదేశకులుగా పరలోక రాజ్యానికి ఆయన రక్తమిచ్చి సంపాదించిన సంఘానికి చాలా 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 తేడా ఉంది. పరలోకానికి వెళ్ళాలంటే ప్రభువుని నమ్మండి అని చెప్పచ్చు, కానీ పరలోక రాజ్యం దాచబడిన ధనము అని చెప్పాడే, అది రెస్టోర్డ్ ఇజ్రాయెల్ అంటారు. ఆయన కోరుకున్న ఇశ్రాయేలు జనాంగం రాబోయే కాలంలో ఆయన వారిని పునరుద్ధరించి తన జనుగా చేసుకుని అంగీకరిస్తాడు. ప్రపంచమంతటిలో దాచబడిన ధనము ఇశ్రాయేలు జనాంగం. ఓకే, మీరు అంగీకరించలేకపోతే ఖాళీ సమయంలో మాట్లాడుకోవచ్చు. రెండవది అమూల్యమైన ముత్యం అన్నాడే. మిమ్మల్ని అడిగితే సాధారణంగా దాచబడిన ధనము సంఘమే అనొచ్చు, అమూల్యమైన ముత్యము సంఘమే అనొచ్చు. చేపలు పట్టిన వల కూడా ప్రపంచమంతరికి వెళ్ళి మనం దానరులుగా ఉండి చేపలు పట్టాలి, మనుషులను పట్టాలి కదా అంటాం. అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ వెరీ పువర్. మనం ఒప్పుకుంటే దేవుని వాక్యం చాలా సంవత్సరాలుగా మనం చదువుతున్నాం, కానీ అంతా సంఘమే అన్నట్టు మనం భావిస్తాం. కాదు. ఇక్కడ 3 ఉపమానాల్లో 3 వేరు జనాంగాలు చెప్పాడు. నంబర్ 1 ఇశ్రాయేలు జనాంగం, దాచబడిన ధనం అని చెప్పాడు. నంబర్ 2 అమూల్యమైన ముత్యం. ఇప్పుడు మనం అనుకున్నామే,
చెప్పనబడ్డ చినుకు ముత్యమైంది. అమూల్యమైన ముత్యం కొరకు ఆయన కలిగినదంతా ఇచ్చి దాన్ని కొన్నాడు అని చెప్తున్నాడు. మన ప్రభు తన కలిగిన మహిమ యావత్తు, సంపద యావత్తు, ఆ స్థానము, ఆ గౌరవము, ఆ మహిమ అదంతా విడిచిపెట్టి మన కొరకు వచ్చాడు. సంఘం అదే ఆయన మనసులో ఉన్నది. ఇశ్రాయేలు కన్నా ముందుగా ఆయన మనసులో ఉన్నది ఏది? సంఘం. అంతే కదా, ఎఫెసీ పత్రిక 1 ప్రకారం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇక మూడవది ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు జనాంగం ఒక రకంగా, దేవుని సంఘం మరొక రకంగా. రాబోయే కాలములో అంగీకరించబడే అన్యులు, జెంటైల్స్. యూదులు యూదులే, అన్యులు అన్యులే, సంఘమే. ఈ 3 ముక్కలు సరిగా అర్థమైతే తప్ప అసలు ఈ బైబిల్ అర్థమే కాదు. దయచేసి మీరు అంగీకరించండి. ఇప్పుడు రండి, కొరింథీ మొదటి పత్రిక 10:32 ఒకరు చదవండి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం చదవండి త్వరగా. 10:32. యూదులకైనను, అది ఒక జాతి, అదొక గుంపు కదా. గ్రీసు దేశస్థులంటే అన్యులు, యూదులు కానివారు అన్యులే కదా. అబ్రహాం సంతానం అంతా యూదులు, యూదులు కానివారు అన్యులు. మరి మనం ఎవరని చెప్పండి? ఎవరు చెప్పారు మీకు? మనం దేవుని సంఘం కాదు, మనం అన్యులం. ఒప్పుకోలేరా? మనం యూదులం కాదు, అన్యులం. మనం యూదులుండగా, అన్యులుండగా, ఈ రెండే ఉండగా ప్రభు ఏం చేశాడు? యూదుడనే లేదు, అన్యుడనే లేదు, నీతిమంతుడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారని అందరి కొరకు ఆయన దిగివచ్చి బలయ్యాడు, రక్తం చిందించాడు, సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. ఆయన ఎవరిని కోరుకున్నాడో వారు దేవుని సంఘం. అది ఈ మాట చెప్పాడు. ఇప్పుడు దేవుని సంఘం అన్నాడు. అన్యులు దేవుని సంఘం. అమూల్యమైన ముత్యం అనే ఈ ఉపమానం దేవుని సంఘానికి సంబంధించినది. దాన్ని మీరు ఆలోచన చేయండి, మనం ఎక్కువ వివరించడానికి వీలు కాదు. కొరింథీ పత్రికలో 2 వచనాలు చదివి సహాయం చేయండి. మొదటి పత్రిక అక్కడే ఉన్నారుగా, 6వ అధ్యాయం 20 చదవండి ఒకరు. మీరు, అంతేగా, మీరు దట్ ఈ మీరు అనేది చాలా విశేషమైన మాట. మీరు విలువ పెట్టి కొనబడ్డారు బ్రదర్. పరిచారకులు కానీ, పెద్దలు కానీ, ఉపదేశకులు కానీ, మిషనరీలు కానీ, సువార్థికులు కానీ, సేవకులు కానీ, మనము విలువ పెట్టి కొనబడ్డాం. ఏది ఆ విలువ? 30 నాణేలు కాదు. ఆ విలువ ఏది? 10 నెలల రాబడి కాదు, 300 ధ్యానారాలు కాదు. ఆ విలువ ఆయన స్వరక్తం. వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మనం విమోచింపబడలేదు, కానీ విలువ పెట్టి కొనబడ్డాం. ఏ పర్ల్ ఆఫ్ గ్రేట్ ప్రైస్, ఇన్ఎక్స్ప్లికబుల్ ప్రైస్. అసలు ఆ విలువ మనం కట్టలేము. రోజు మనం ప్రభువును స్తుతించాలి. ప్రభువా, ఈ నరకపాత్రుని ఎంత ప్రేమించావు, ఎంత రక్షించావు. నీ కృపామహిమకు నా ద్వారా కీర్తి కలగాలని కదా, నీకు స్తోత్రం. అగ్నికే తగిన మమ్మను ప్రేమించి రక్షించావు. దూరస్తులం నీ కుమారుని ద్వారా సమీపస్తులుగా చేశావు. దినదినం రొట్టె విరిచేది ఆదివారం ఒకటే. కానీ ఒక మంచి విశ్వాసి, నాణ్యమైన విశ్వాసి రోజు ప్రార్థన చేస్తాడు, రోజు ఆరాధన చేస్తాడు, రోజు సాక్షిగా జీవిస్తాడు. ఈ 3 ముక్కలు పట్టుకోండి. ప్రార్థన చేయని విశ్వాసి, ఆరాధన చేయని విశ్వాసి, సాక్షిగా ఉండని విశ్వాసి లెక్కలో ఉండే విశ్వాసి కాదు. సంఘము, సంఘస్థులు అనుకునే వారిలో నామకార్థులు ఉండే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. జాక్ బెనన్ గారి లాగా మాట్లాడడానికి నేను ఇష్టపడను. కానీ
వీ హోల్డ్ ఫాస్ట్ దిస్ ట్రూత్, ప్రెషస్ ట్రూత్. ఆయన కృప చేత మనలను రక్షించాడు, నీతిమంతులుగా తీర్చాడు. కనుక ఈ కొరింథీ 10:32 ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం. యూదులను గురించి చెప్పిన వచనాలు వినండి, యూదులకే అన్వయించండి మొదట, తర్వాత అన్యులకు సంఘానికి అన్వయించవచ్చు. అన్యులను గురించి చెప్పిన సంగతులు అన్యులకే అన్వయించండి మొదట ప్రాథమికంగా. తర్వాత సంఘానికి చెప్పిన విషయాలు యూదులకు కలపకండి, అన్యులకు కలపకండి. ఎక్లీషియా, సంఘము అనేది కాల్డ్ అవుట్ కంపెనీ, ఏ కంపెనీ దట్ ఈస్ కాల్డ్ అవుట్. అబ్రాహామును బయటికి పిలిచినట్టుగా, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును పిలిచినట్టుగా పాపదాస్యంలో నుండి ప్రభువు మనలను బయటికి పిలిచాడు. ఈ పిలువబడిన సంఘానికి యూదులకు సంబంధం లేదు. యూదులు యోధా పద్ధతులు, పండుగలు, దినాలు, నమ్మకాలు సంఘంలోనికి తేవడానికి వీల్లేదు. అలాగే అన్యులు కూడా, అన్యులు వారి నమ్మకాలు, వారి పండుగలు, వారి దినాలు, వారి పద్ధతులు సంఘంలోనికి తేవడానికి వీల్లేదు. దిస్ ఈజ్ ఏ డిస్టింక్ట్ ఎంటిటీ. సంఘము అనేది ఆయన రక్తమిచ్చి సంపాదించిన సంఘము, అసలు దానికి సాటి అయినది మరి లేనే లేదు. ఇశ్రాయేలుని భాగ్యం ఎంత గొప్పది, నిన్ను పోలిన వాడు ఎవడన్నాడు మోషే చివరిగా. యునిక్ నేషన్ ఇజ్రాయెల్. నిన్ను పోలిన వాడు ఎవరన్నారు? యునిక్ గాడ్ యెహోవా, యాహవే. యునిక్ చర్చ్, ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘము ఎటువంటిది అంటే, మనమేదో కొద్దిమంది కూర్చొని ప్రార్థన చేసి ప్రారంభించి పాటలు పాడి ప్రకటనలు చేసి వాక్యం చెప్పి ఏదో 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 ఆషామాషి చిల్లర కొట్లాంటిది కాదు. ఏ పర్ల్ ఆఫ్ గ్రేట్ ప్రైస్. అది ఎంత ధర చెల్లించవలసిందైనా ఆ రక్షకుడు తండ్రి రొమ్ము నుండి మన కొరకు దిగి వచ్చాడు, ఏమీ వెనుకంజ వేయలేదు. నన్ను నిన్ను ఆయన కొన్నాడు. బైబిల్లో వచనాలున్నాయిగా. కొరింథీ 7:23 కూడా చదవండి. కొరింథీ పత్రిక మొదటి పత్రికలోనే 7వ అధ్యాయం 23లో మళ్ళా అదే చెప్తున్నాడు ఆయన. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు. గనుక ప్రభువును నమ్ముకున్న తరువాత కూడా జాగ్రత్త లేకపోతే మనము మనుషులకు దాసులమయ్యే ప్రమాదం ఉంది. కొంతమంది ప్రభువును సేవించడం లేదు, ఫాక్స్ గారిని సేవిస్తున్నారు కొందరు అనుకోండి, బక్సింగ్ గారిని సేవిస్తున్నారు కొందరు అనుకోండి. మాకు ఫలానా 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 జైపాల్, ఫలానా దినకరన్ అనుకోండి, ఊరిక ఫలానా సతీష్, ఇంకెవరెవరు సమ్ XYZ. హూమ్ ఆర్ యూ సర్వింగ్? ఎవరి దాసుడవు? ఎవరి దాసులం మనం? ఎవరి పనివారం మనం? ఎవరికి ఎన్నడూ దాసులు కావద్దన్నాడు. విలువ పెట్టి కొనబడ్డాం. ఆయన కొన్నాడు, కొనబడ్డాం. మన దేహములతో ప్రభువును మహిమపరచాలి అంటే అర్థం ఏంటి బ్రదర్? ఎవరైనా చెప్తారా? విలువ పెట్టి కొనబడ్డాం, మీ దేహముతో ప్రభువును మహిమపరచమన్నాడు. నిలబడి ప్రసంగం చేయమని కాదు. పాపము లేని ప్రవర్తన. విన్నారా? ఈనాడు తల దించుకోవాల్సి వస్తుంది. మనం ఎక్కడ పెట్టాలో మనకు అర్థం కావట్లేదు. ఇమ్మొరాలిటీ, ఇంక్రీజ్ ఆఫ్ ఇమ్మొరాలిటీ. సువార్థికులలో, పెద్దలలో, గొప్ప బోధకులలో తేడా లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా దేహములతో దేవుని మహిమపరచమనే వాక్యం మనకు వంట పట్టలేదా? వేశ్యతో కలుసుకునేవాడు దానితో ఏకమై ఉన్నాడు. ఎంత తేటగా చెప్పాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి చెప్పాడా? ఈ వచనాలన్నీ మనం చదువుతున్నాం, బోధిస్తున్నాం, బల్లలు బద్దలైపోతున్నాయి, గుండె బద్దలు కావడం లేదు. దైవ భయం లేకుండా పాపము చేయడానికి అప్పగించుకునే మన స్వార్థికులను గూర్చి, పెద్దలను గూర్చి మనం ఎంత చింతించాలి? వారిని గూర్చి మనం అతిశయించడానికి ఏమైనా కారణం ఉందా?
అట్టి వారిని ఏ పరిస్థితిలో వాడుకోకూడదు. మనోడని కానీ, మన ప్రాంతం అని కానీ, ఆర్టీసీ అని కానీ, పోస్టల్ డిపార్ట్మెంట్ అని కానీ, రైల్వే అని కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, నువ్వే డిపార్ట్మెంట్ ఇది నీకెందుకు? పాపంలో పడిన ఏ వ్యక్తిని చక్క చేయాలి కానీ, ప్రక్కన పెట్టాలి, క్రమశిక్షణ చేయాలి కానీ సంఘంలో పబ్లిక్గా ఉపయోగించకూడదని బైబిల్ చెబుతుంది. నేను చదువుకున్న బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ. దేవుని ఇల్లు అది సామాన్యమైనది కాదు, చాలా ఘనమైనది. కనుక ఈ మత్తయి సువార్త నేను చెప్పాలని కాదు కానీ 13వ అధ్యాయంలో మనం చదువుకున్న ఈ 3 ఉపమానాల్లో మొదటిది పునరుద్ధరించబడే ఇశ్రాయేలును గురించి చెప్పాడు, దాచబడిన ధనం. చివరిది చేపలు పట్టిన వల. చెడ్డవి ఉంటాయి, మంచి ఉంటాయి, కానీ చేపలు పట్టిన జాలరు ఏం చేస్తాడు? మంచి వాటిని మాత్రమే చేర్చుకుంటాడు అన్నాడు. అంటే రాబోయే కాలంలో అన్యజనులలో కూడా ప్రభు అంగీకరించేవారు ఉంటారు. ఆ కాలం వేరు, ఈ కాలం కృపాకాలం సంఘం, తర్వాత కాలం ఇశ్రాయేలుది, ఆ తర్వాత కాలం అన్యజనులది. అన్యజనులు ఇశ్రాయేలులతో సహకరించడం ద్వారా, వారికి మేలు చేయడం ద్వారా వారు అంగీకరించబడతారని దేవుని వాక్యం చెప్తున్నది. వారిలో అన్యజనులు అని చెప్పాడు కానీ ఆ ఉపమానం జాగ్రత్తగా చూస్తే నేను ఒక మాట చెప్పేది దాటిపోతాను. రాబోయే కాలంలో అంగీకరించబడే అన్యులు, అంగీకరించబడే యూదులు కలిసి ఉంటారు ఆయన రాజ్యంలో. అది ఆయన కృప, అది ఆయన చిత్తం. మనం ప్రశ్నించడానికి మనకు అవకాశం లేదా. ఇప్పుడు మనం తిమోతి పత్రికకు వచ్చి జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఎఫెస్సులో ఉన్న సంఘం, అది సువార్త ద్వారా కట్టబడిన సంఘం కదా. ఎఫెస్సులో ఉన్న సంఘం లోకల్ అసెంబ్లీ, అదొక స్థానిక సంఘం. ఎఫెస్సులో ఒకప్పుడు విగ్రహారాధన ఉండేది, మాంత్రిక విద్య ఉండేది. ఎఫెసీ పత్రికలో చెప్పిన ఆ చెడ్డ లక్షణాలన్నీ మనలో ఉన్నవే, అవన్నీ వారిలో ఉన్నవి. అట్టివారిని ప్రభువు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయిన వారిని బ్రతికించి పరలోకంలో కూర్చోబెట్టాడు. భూలోకంలో, భూమి మీద సంఘముగా, సాక్ష్యంగా స్థాపించి క్రమపరచి వారికి సంఘ క్రమాన్ని ఆయన నేర్పిస్తున్నారు. ఎఫెసు పట్టణంలో డయానా అనే దేవత ఆరాధన ఎక్కువగా ఉండేది. ఆ డయానా పేరట నిర్మించిన ఆలయం దేవతాలయం అంటారు. దానికి పిల్లర్స్, చాలా పిల్లర్స్ ఉన్నాయి, 126 స్తంభాలు ఉన్నాయన్నాడు ఒక ఆయన. 126 స్తంభాలు ఏం చేస్తున్నాయి? డయానా దేవత గొప్పతనాన్ని చాటిస్తున్నాయి. While all other 126 pillars speak of the glory of Diana, one and only one pillar and ground of truth is the church. సంఘం ఎంత విశేషమైనది. నేను ఆలస్యం చేస్తే అన్నాడు పౌలు. ఆలస్యం చేయడు మామూలుగా. ఆలస్యం జరిగితే దానికి ఏదో కారణం, హేతు ఉంటుంది. ఒకవేళ నేను ఆలస్యమైనా ఈ సత్యములు, ఈ ఉపదేశములు, ఈ కట్టడలు, ఈ ధర్మాలు సంఘానికి సంబంధించినవి, అవి ఆలస్యం కాకుండా సంఘానికి అందాలి. మీరు వెనక్కి వెళ్ళిన తర్వాత మీ రూమ్లో కాదు, సంఘానికి ఈ సత్యాలు సంఘానికి అందించండి. స్టడీ 1 తిమోతి. తిమోతి మొదటి పత్రిక 6 అధ్యాయాలు బాగా స్టడీ చేయండి. నాట్ రీడింగ్, స్టడీ చేయండి, ప్రార్థన చేయండి, మెడిటేట్ చేయండి, ధ్యానం చేయండి. సరి అయిన రీతిగా సంఘాన్ని గురించినటువంటి ఉపదేశాలు సంఘానికి అందించాలి. అప్పుడు సంఘం కట్టబడుతుంది. సంఘము దొంగల ఇల్లు కాదు, వ్యాపారపు ఇల్లు కాదు, చేపల బజార్ కాదు అంటాం కదా మనం. అది రక్తమిచ్చి సంపాదించిన సంఘం, పరిశుద్ధమైన సంఘం. దేవుని మందిరములో అన్నాడు, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అని అక్కడ అంకె వేశాడు.
నంబర్ 1, నీవు ఎలాగూ ప్రవర్తించాలో. నీవు సేవకుడవు, నీవు ఉపదేశకుడవు, నీవు నాయకుడవు, నీవు చిన్నవాడవే, యవనస్తుడివే, కానీ అన్ని తరగతుల వారికి నీవు ఉపదేశం అందించాలి. ఈ విషయాలు నేను ఆజ్ఞాపూర్వకంగా నీకు ఇస్తున్నానన్నాడు. తిమోతి పత్రికలో గమనించవలసిన మాట ఏంటంటే, ఐ రైట్ దీస్ థింగ్స్ అనడు. దిస్ ఈజ్ ఎ హోలీ చార్జ్ కమిటెడ్ టు ట్రస్ట్. తిమోతి వాటిని అర్థం చేసుకుని నమ్మి సంఘానికి అందిస్తాడని అతని పట్ల నమ్మకంతో ప్రభువు పౌలు ద్వారా వ్రాయించాడు ఈ పత్రిక. ఈ ఒక్క పత్రిక కాదు, పేతురు రాసిన, పౌలు రాసిన, యాకోబు రాసిన, యోదావు రాసిన, ఎవరు రాసిన పత్రికలన్నీ సంఘం కొరకే, భక్తి జీవితం కొరకే. తిమోతి పత్రిక 3:16 చదవండి. ఆ సంఘము దేవుని సత్యమునకు స్తంభము, ఆధారము అన్నాడు. ఇప్పుడు చూడండి, ఆ మర్మమేదో చెప్తున్నాడు. ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్, దైవ భక్తిని గూర్చిన మర్మం. 1వ అధ్యాయం భక్తి, 2వ అధ్యాయం భక్తి, 3వ అధ్యాయం భక్తి, 4వ అధ్యాయం భక్తి, 5వ అధ్యాయం భక్తి, 6వ అధ్యాయం భక్తి. అనా తిమోతి 6 అధ్యాయాల్లో ఏమున్నది? దైవ భక్తి. ప్రభుదాస్ గారు అదే చెప్పేవారు మాటి మాటికి. దైవ భక్తి గట్టిగా నొక్కి చెప్పేవారు. భక్తి లేదు ఈనాడు సంఘాల్లో. ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కాన్ఫరెన్స్లు ఉన్నాయి, రిట్రీట్లు ఉన్నాయి, ర్యాలీస్ ఉన్నాయి, ఎన్నో రకాల కార్యక్రమాలు ఉన్నాయి. భక్తి సన్నగిలుతున్న దినాల్లో ఉన్నాం మనం. కనుక భయముతో వణుకుతో మన రక్షణ కొనసాగించుకుంటూ భక్తి కలిగి ప్రభు కొరకు జీవిద్దాం. భక్తి కలిగి వాక్య సందేశాన్ని అందిస్తాం. ఆ స్తంభం ఏదో చెప్పాడు. ఆ స్తంభము ఆధారము అన్నాడు. చదవండి 16. ఇక్కడ 7 విషయాలు కనీసం చెప్పాడు. ఒకటి, ఆయన అన్నాడు. ఆయన అంటే అదే ఒక పెద్ద వివరం. ఆ నిత్యుడు, ఆ దేవుడు, ఆ పరిశుద్ధుడు, ఆ దైవత్వానికి సంబంధించిన లక్షణాలన్నీ. ఆయన అగోచరుడుగా, అదృశ్యుడుగా, అక్షయుడుగా ఉండే ఆయన ఏమయ్యాడు? సశరీరుడుగా. ఇది ఇన్కార్నేషన్. ఆయన అవతార సత్యం చెప్పాడు. కన్యక ద్వారా వస్తానని చెప్పాడు కనుక కన్యకను ఆయన వాడుకున్నాడు. ఆయన ఓజిన్ బర్త్, కన్యలో నుండి, కన్య ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన వచ్చాడే, అది గొప్ప సత్యం. రెండవది, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను అన్నాడు. దిస్ ఆన్సర్స్ టు ద రిజరెక్షన్. ఆయన 3వ నాడు తండ్రి మహిమ వల్ల లేపబడ్డాడు. నీతిపరుడే. ఈ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆ నీతిమంతుడు అని సిలువేయబడుతున్న చాలా మంది మాట్లాడారు, నమ్మని వాళ్లే. కానీ ఆయన మృతులలో నుండి లేపబడ్డాడే. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అని ప్రభు ఆయన మృతుల్లోంచి పిలిచారు గనుక ఆయన పునరుత్థానం. అదొక గొప్ప సత్యం. తర్వాత ఏం చెప్పాడు? దేవదూతలకు కనబడేను అన్నాడు. దిస్ ఆన్సర్స్ టు ది ఎగ్జాల్టేషన్ ఆఫ్ క్రైస్ట్. ఆయన బహుగా హెచ్చింపబడ్డాడు. సంఘాల్లో క్రీస్తును సాదాసాదిగా మనం చెప్పకూడదు. యేసు అని సంబోధించడం మానుకోండి. ప్రేమతో చెప్తున్నాను నేను. ఒళ్ళుబద్ధకంతో యేసునామాను ప్రార్థన చేస్తున్నామని పబ్లిక్ స్పీకర్స్ అంటారే, ఆ పాపంలో మనం పడద్దు. ద ఫుల్ టైటిల్ ప్రభు అయిన యేసు క్రీస్తు. ఏం పెద్ద కష్టం? కనీసం ప్రభు అయిన క్రీస్తు అనాలి. ఆయనను క్రీస్తుగాను ప్రభువుగాను హెచ్చించాడు. దేవదూతలకు కనబడ్డాడు. ఆయన ఔన్నత్యం చెప్పాడు. తర్వాత ఈ 2000 సంవత్సరాలు ఏం జరుగుతున్నది? ప్రొక్లమేషన్ ఆఫ్ ది గాస్పెల్. ఆ రక్షకుని గురించిన సువార్త లోకమంతా ప్రకటింపబడుతున్నది. తర్వాత లోకమందు నమ్మబడెను కదా. నమ్మబడెను
అంటే ఇది నమ్మదగిన సువార్త. ఈ పత్రికలో చెప్పాడుగా, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చానని వాక్యము నమ్మదగినది. ఎందుకు? ప్రధాన పాపి రక్షించబడ్డాడంటే ఇంకెవరయ్యా రక్షణ పొందలేంది? అంతేగా, ప్రధాన పాపిని నేను రక్షించబడ్డా, ఆయన దీర్ఘశాంతం నా పట్ల విస్తరించింది గనుక నేను దీనిని నమ్మదగిన వాక్యంగా, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదిగా నేను ప్రకటిస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది చదివాడు చూడండి. ఆరోహణుడై, ఆయన ఆరోహణం అనా, ఆయన ఆరోహణమే ఒక పెద్ద అంశం. సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత వెళ్ళి తండ్రికి కనబడి వచ్చాడు యోహాను సువార్త 20 ప్రకారం. కానీ 40 దినాలు తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. అక్కడ ఆయన ఆరోహణం. ఆ తర్వాత ఒలీవ కొండ మీద నుండి ఆ 11 మంది చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆరోహణమై మహిమపరచబడి ఉన్నత లోకములో మహామహుని సింహాసనమిక కుడి పార్శ్వమున ఆయన ఎంతో హెచ్చుగా కూర్చుండ బెట్టబడి ఉన్నాడు. బైబిల్లో ఉన్న మాటలే కదా ఇవి, ఇందులో సొంత మాట ఏమి లేదండి. కాబట్టి తండ్రి హెచ్చించిన కుమారుని హెచ్చించడం నేర్చుకుందాం బ్రదర్. డోంట్ స్పీక్ లైట్ ఆఫ్ దిస్ గ్రేట్ లార్డ్. తర్వాత ఆయన తేజోమయుడు అయ్యను అంటే ఆ మాటలో మరొక భావం ఉన్నది. ఆయన ఆరోహణమయ్యాడు అంటే అర్థం ఏంటంటే అక్కడే ఉండిపోతాడా? లేదు. గలిలయ మనుషులారా, మీరెందుకు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే, చెప్పండి, ఏ రీతిగా ఆరోహణం అవుట పరలోకమునకు చేర్చబట్టి మీరు చూచితురు, ఆ రీతిగానే దట్ ఈస్ హిస్ మేనిఫెస్టేషన్, రెవల్యూషన్. అదే బైబిల్లో చివరి పుస్తకం. అసలు ఆ కుమారుని మనం చూడలేదు, చూడక విశ్వసించాం, చూడక ప్రేమించాం, చూడక నమ్ముతున్నాం, చూడక ఆరాధిస్తున్నాం, చూడక సేవిస్తున్నాం. ఒక రోజున ఆయన తన్ను తానే, ఆయన ఉన్నట్టుగానే మనకు బయలుపరుచుకుంటాడు, ఆకాశ మండలానికి వస్తాడు. కాబట్టి ఈ ఒక్క స్తంభములో 7 సత్యాలు దాగి ఉన్నాయి. వీటిని మీరు ధ్యానం చేయండి. ఇక్కడ మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఐ డోంట్ నో. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని చెప్పాడు. ఇది ఆదికాండం 28:22లో ఉన్నటువంటి వచనాన్ని ఆధారం చేసుకుని దీన్ని కలిపి రాస్తున్నాడు. ఒక్కసారి చదవండి ఆ మాట. ఆదికాండం 28వ అధ్యాయం చివరి వచనం, 22వ వచనం. అంటే ఆ రాత్రి వేళ ఆధారంగా చేసుకున్నాడు కదా. రాత్రిలో తలకు ఆధారంగా ఉన్నది. తెల్లవారినప్పుడు ఆ రాతినే స్తంభంగా నిలబెట్టాడు, కొన మీద నూనె పోశాడు. అది బేతేల్, దేవుని మందిరం అగునన్నాడు. అప్పటికి అక్కడ మందిరం కట్టబడలేదు, స్లాబ్ లేదు, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఏమి లేవు. అది దేవుని మందిరం అన్నాడు ఆయన. మందిరం అంటే సంఘమా? ఆయన రక్తముతో కొనబడిన వారు సంఘమా? అది మీరు ఆలోచన చేయాలి. సంఘం. ఈ పత్రికలో ఇది మూలవచనంగా తీసుకున్నాడు. ప్రతి పత్రిక లేక ప్రతి పుస్తకానికి ఒక కీవర్డ్స్ ఉంటుంది. దీనిలో 7 క్రమాలు చెప్పాడు. నేను చాలా స్థలాల్లో చెప్పినవే జ్ఞాపకం చేస్తున్నాను, మీరు ధ్యానం చేయండి. మొదటి అధ్యాయం అంతా ఉపదేశ క్రమం, సువార్త క్రమం, ఉపదేశ క్రమం చెప్పాడు. అంటే సువార్తకు క్రమం ఉన్నది, ఉపదేశానికి క్రమం ఉన్నది. 2వ అధ్యాయంలో ప్రార్థన క్రమం చెప్పాడు. అవునా? ప్రార్థన సంఘముగా కూడినప్పుడు ఎవరు నడిపించాలి? ప్రతి స్థలమందు పురుషులు. బ్రదర్స్ కన్నా సిస్టర్స్ ప్రార్థనా పరులైనా బాగా చేయగలిగిన వారైనా వారు కాదు, పురుషులు. 3వ అధ్యాయంలో
నాయకత్వ క్రమం చెప్పాడు. అదే ఇప్పుడు మన ఈ 2 రోజుల్లో ఆలోచించేది, వాక్య సందేశాల ద్వారా హెచ్చరింపబడేది. నాయకులు ఎలా ఉండాలో వారి యోగ్యతలు చెప్తారు ఒకరు, వారి బాధ్యతలు చెప్తారు ఒకరు. దేవుని వాక్యంలో ముందుగా చెప్పబడినవే. కాబట్టి ఆ క్రమం ప్రకారమైన నాయకులుగా ఉండాలి మనం సంఘాల్లో. 4వది సేవకత్వ క్రమం చెప్పాడు. అంటే యవనస్తుడిగా తిమోతి సంఘమంతా అంగీకరిస్తున్నారు, ఆయనకు కూడా క్రమం చెప్పాడు. ఎన్నో రకాలుగా చెప్పాడు. నీవు తెలుసులే చెప్పగలనే అనుకుంటే కాదు, చదువుట ఎందు, బోధించడం ఎందు, హెచ్చరించడం ఎందు జాగ్రత్తగా ఉండాలి. నిన్ను గూర్చి పలానా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, నిలుకడగా ఉండాలి అని ఇవన్నీ మాదిరిగా ఉండాలి, ఇవన్నీ చెప్పాడండి. ఆ కొలతలైనా పాటిస్తే సేవకులు ఎందుకు ఇలా ఉంటారు, ఉపదేశకులు ఎందుకు ఇలా ఉంటారు, పెద్దలు ఎందుకు ఇలా ఉంటారు? వై దేర్ ఇస్ ఫెయిల్యూర్? లేఖనాలు సరిగా మనం అర్థం చేసుకోవడం లేదు, లేక లోబడడం లేదు. 5వ అధ్యాయంలో ఒకే సంఘములో రకరకాల వయసుల వారు ఉన్నారు, అయినా మనము ఈ సంబంధాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. తల్లులున్నారు, తల్లుల వంటి వారు, తండ్రుల వంటి వారు, అక్క చెల్లెళ్ళ వంటి వారు ఉన్నారు. పూర్ణ పవిత్రతతో వారిని ఎంచి యోగ్యంగా జీవించాలని చెప్పి, ఇంకా విధవరాండ్రు వారి పోషణ గురించి కూడా చెప్పాడు. 5వ అధ్యాయంలో ఎవరైనా సంఘములో ఇంత సత్యము ప్రకటింపబడినా దానికి భిన్నంగా పాపం చేస్తే విడిచిపెట్టకూడదు, క్రమశిక్ష చేయాలి. క్రమం చెప్పాడు. 6వ అధ్యాయంలో జీవన క్రమం చెప్పాడు. సంఘములో కొందరు బీదలు ఉండొచ్చు, సంఘములో కొందరు ధనవంతులు ఉండొచ్చు, కానీ అందరూ ఒకరితో ఒకరు ధనవంతులు ధనం మీద ఆశ పెట్టుకోకుండా, అది నమ్ముకోకుండా ధారాళంగా ఇతరులకు ఇచ్చేవారుగా ఉండాలనే సత్యాన్ని ఆయన నేర్పిస్తున్నాడు. ద పర్ల్ ఆఫ్ గ్రేట్ ప్రైస్. ఈ ఉదయకాలం సంఘము అమూల్యమైన ఒక మంచి ముత్యంగా ప్రభు రక్తమిచ్చి సంపాదించాడని జ్ఞాపకించుకుందాం. క్షమించండి, ఇఫ్ ఐ హ్యావ్ క్రాస్డ్, ఐ డోంట్ నో. ప్రార్థన చేద్దాం. కృపగల మా ప్రియ ప్రభువా, గంభీరమైన లోతైన మీ గ్రంథాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఎరిగిన వారు బోధించేవారే చేరువచ్చి ఉండగా కొన్ని సంగతులు మేము జ్ఞాపకం చేసుకున్నాం. హృదయ భారముతో, ప్రార్థన బలముతో వీటిని వివరిస్తుండగా దీవించండి. మా ప్రభువైన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.